తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పలు రూట్లకు ఆర్టీసీ బస్సులు రద్దయ్యాయి. నిన్న రాత్రి వరకు మొత్తం 877 బస్సులను రద్దు చేశారు ఆర్టీసీ అధికారులు. ఇవాళ ఉదయం నుంచి మళ్లీ 570 బస్సులను రద్దు చేశారు. ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ, మహబూబాబాద్ వైపు వెళ్లనున్న రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. దీంతో బస్సులను పూర్తిగా రద్దు చేసినట్టు సమాచారం. మళ్లీ వరద వృద్ధి తగ్గిన తర్వాత బస్సులను నడుపుతామని చెప్తున్నారు ఆర్టీసీ అధికారులు. తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పలు రూట్లకు ఆర్టీసీ బస్సులు రద్దయ్యాయి. నిన్న రాత్రి వరకు మొత్తం 877 బస్సులను రద్దు చేశారు ఆర్టీసీ అధికారులు. ఇవాళ ఉదయం నుంచి మళ్లీ 570 బస్సులను రద్దు చేశారు. ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ, మహబూబాబాద్ వైపు వెళ్లే రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. దీంతో బస్సులను పూర్తిగా రద్దు చేసినట్టు సమాచారం. మళ్లీ వరద వృద్ధి తగ్గిన తర్వాత బస్సులను నడుపుతామని చెబుతున్నారు ఆర్టీసీ అధికారులు. బస్సుల రద్దీపై మరింత సమాచారం ఎంజీబీఎస్ నుంచి హరిత అందిస్తారు. హరిత, బస్సుల రద్దు ఎఫెక్ట్ ఎలా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ అతి భారీ వర్షాలకు ఇటు రాకపోకలు అయితే బంద్ అయ్యాయి. ముఖ్యంగా ఏపీ తెలంగాణకు సంబంధించి ఇటు విజయవాడ, హైదరాబాద్ రూట్లో ఈ రాకపోకలు అయితే నిలిచిపోయాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 877 బస్సులు అయితే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి ఎక్కువగా వివిధ ప్రాంతాలకి బస్సులు వెళ్తుంటాయి కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి ఆర్ఎం శ్రీలత గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం, చెప్పండి, ముఖ్యంగా ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున భారీ వర్షం కురిసింది. దీంతో ఆర్టీసీ బస్సులు కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజెంట్ ఏ రూట్లలో బస్సులు నిలిచిపోయాయి? నమస్కారం అండి. బస్సులు ముఖ్యంగా ఈ రోజైతే విజయవాడ రూట్లో నడపడానికి సాధ్యపడట్లేదండి. మనకి విజయవాడ రూట్లో నందిగామ దగ్గర వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ నిన్నే కోదాడలోనే బస్సులన్నీ ఆపేశారు పోలీసులు. సో విజయవాడ రూట్కి వెళ్ళాలనుకున్న ప్రయాణికులు వయా నార్కెట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ అండ్ పిడుగురాల మీదుగా గుంటూరు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. సో నిన్న కొన్ని బస్సులు పంపించడం జరిగింది. కానీ ప్రయాణికులు గవర్నమెంట్ హెచ్చరించడం వల్ల ప్రయాణికులు చాలామంది వాళ్ళ ప్రయాణాలు రద్దు చేసుకున్నట్టున్నారు. ప్రయాణికుల సంఖ్య చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు విజయవాడ ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీగా ఉంది. అట్లాగే మేము అక్కడున్న మా ఆఫీసర్స్ విజయవాడలో ఉన్నారు. వాళ్ళతో కూడా కంటిన్యూస్గా మాట్లాడటం జరుగుతూ ఉంది. అక్కడ కూడా ప్యాసింజర్స్ మూవ్మెంట్ అంటే మన బస్సులు కొన్ని అక్కడికి వెళ్ళిపోయినాయి, అక్కడే ఆపేశాము. సో అక్కడ వాళ్ళు కనుక ప్రయాణికుల డిమాండ్ ఉంటే కనుక వాటిని కూడా గుంటూరు మీదుగా, పిడుగురాళ్ళ మీదుగా మన హైదరాబాద్కి తెప్పించే ఏర్పాటు చేస్తున్నాం. నిన్న కొన్ని బస్సులు అలా నడిపామండి. ఈరోజు కూడా కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటున్నాము. అక్కడ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా ఆ రూట్లో నడుపుతున్నారు. మేము కూడా మన బస్సులు ఆల్రెడీ అక్కడ ఉన్న వాటిని ఆ రూట్ నుంచి తెప్పించుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నామండి. అంటే రోజు మనకి ఎంజీబీఎస్ నుంచి విజయవాడ కావచ్చు, ఆంధ్రాకి ఎన్ని బస్సులు రన్ అవుతుంటాయి? ఇప్పుడు ఎన్ని బస్సులు రన్ అవుతున్నాయి? అంటే విజయవాడ మీదుగా వెళ్ళడానికి ఒక 140 బస్సుల వరకు రోజు వెళ్తాయండి. సో అంటే 24 గంటల టైంలో. ఇప్పుడు అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు ఒక 80 బస్సులన్నా వెళ్ళాల్సి ఉండే. ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా మనం పంపించలేదు. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళ బస్సులు కూడా ఇక్కడ వచ్చి ప్యాసింజర్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. సో ఇలాంటి మూమెంట్లో బస్సులు పంపించడం వల్ల మనకి చాలా నష్టము. ప్యాసింజర్స్ మూమెంట్ కూడా లేదు, బయట వాతావరణం అనుకూలించట్లేదు కాబట్టి మేము పంపించలేదు. ఒకవేళ సాయంత్రానికి ఏమైనా పరిస్థితి మెరుగుపడి ప్యాసింజర్స్ ఏమైనా వస్తే కనుక ఖచ్చితంగా ఆపరేట్ చేయడానికి బస్సులు, డ్రైవర్లతోటి మేము సిద్ధంగా ఉన్నాము. అట్లాగే నిన్న ఖమ్మం రూటు, శ్రీశైలం రూట్లో ఇబ్బంది పడ్డారండి. ఖమ్మం రూట్ బస్సులు తిప్పలేకపోయాము. ఈరోజు ఖమ్మం రూట్ మొత్తం రెస్టోర్ అయింది. ఇప్పటికీ 100 బస్సులు పైగా పంపించగలిగాము. శ్రీశైలం రూట్లో కూడా నిన్న ఆగిపోయినాయి బస్సులు. కానీ రిటర్న్ రావాల్సిన ప్యాసింజర్స్ కోసం అంటే ముందే వెళ్ళి అక్కడ ఉన్న భక్తుల కోసం వాళ్ళు ఓపీఆర్ఎస్లో ఆల్రెడీ రిజర్వేషన్స్ చేసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకురావటం కోసం పర్మిషన్ ఇమ్మంటే మాకు పోలీసులు ఇచ్చారు. సో వాళ్ళకి కావాల్సిన బస్సులు పంపించి వాళ్ళని వెనక్కి తీసుకురావటం జరిగింది. ఈరోజు మటుకు శ్రీశైలం రూట్ కూడా సజావుగా బస్సులన్నీ నడుస్తున్నాయి. కాకపోతే ప్యాసింజర్స్ మూమెంట్ తక్కువ ఉందండి. అంటే ముఖ్యంగా ఇప్పుడు మన ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్, వరంగల్ ఎఫెక్టెడ్ ఏరియాస్కి ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి ఆల్టర్నేట్ రూట్స్ ఏమైనా అరేంజ్ చేశారా? ఎట్లా నడుస్తున్నాయి బస్సులు?
అసలు నిన్న కూడా వరంగల్ వెళ్ళే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండేనండి. వరంగల్ టు మహబూబాద్ వెళ్ళటానికి ప్రాబ్లం ఉండే నిన్న. ఈరోజు ఆ ప్రాబ్లం కూడా లేదు. వరంగల్ టు మహబూబాద్ కూడా రెస్టోర్ అయింది. హైదరాబాద్ నుంచి ఏ రూట్కైనా ఈరోజు కానీ నిన్న కానీ ఏం ప్రాబ్లం కాలేదండి, ఎక్సెప్ట్ విజయవాడ రూట్ ఒకటే ప్రాబ్లం ఉంది. హైదరాబాద్ నుంచి మనం వరంగల్ కావచ్చు, కరీంనగర్, ఇటు మహబూబ్ నగర్, ఎక్కడికైనా కానీ బస్సులన్నీ మామూలుగానే నడుస్తున్నాయండి. వరంగల్లో ఇంటీరియర్ అంటే అటు ఏటునాగారం, మంగపేట వెళ్ళటానికి నిన్న ప్రాబ్లం ఉంది. ఇంతకుముందు మాట్లాడితే అక్కడ కూడా రెస్టోర్ అయిందని చెప్పారు. సో ఇప్పుడు మనకి రంగారెడ్డి మా రీజియన్ పరిధిలో అంటే మహబూబ్ నగర్ అండ్ తాండూరు డిపో మహబూబ్ నగర్ రూట్ బాగా ఎఫెక్ట్ అయిందండి. తాండూరు టు మహబూబ్ నగర్ రాకపోకలు నిలిచిపోయాయి. మధ్య వరకే నడుపుతున్నాం మేము బస్సులు. నిన్న పరిగి వికారాబాద్ కూడా కనెక్షన్ అంటే నడపలేకపోయాము. ఈరోజు అది కూడా రెస్టోర్ అయ్యిందండి. సో ఈరోజు ఇప్పుడు పరిస్థితి చూస్తే మనకి విజయవాడ రూట్ తప్పితే ఇంకెక్కడ కూడా వెళ్ళడానికి ప్రాబ్లం ఏం లేదండి. విజయవాడ రూట్ కూడా మనము ఆల్టర్నేట్ రూట్ నుంచి తీసుకువెళ్ళచ్చు, కానీ ప్యాసింజర్స్ డిమాండ్ లేదు కాబట్టి అక్కడ కూడా లేదు అని తెలిసింది కాబట్టి మేము ఆపరేట్ చేయటం లేదండి. నిన్న మహబూబాద్ కేసముద్రం వద్ద రైల్ ట్రాక్ తెగిపోయి ట్రైన్స్ కూడా ఆగిపోవడం వల్ల ఆర్టీసీ బస్సులను తరలించారు కదా, ఆ ప్రాసెస్ అంతా ఎట్లా జరిగింది మేడం? ఇప్పుడు కూడా అక్కడ ఏమన్నా బస్సులు ప్రత్యేకంగా నడిపిస్తున్నారా? కేశముద్రం దగ్గర ట్రాక్ పాడవటం వల్ల మనకి ట్రైన్ ఆగిపోయింది. దాంట్లో అరౌండ్ 5,000 ప్యాసింజర్స్ ఉండిపోవాల్సి వచ్చిందండి. అక్కడ వెంటనే మా వరంగల్ రీజన్ అధికారులందరూ త్వరగా స్పందించి అక్కడికి బస్సులు తీసుకెళ్లారు. కానీ అక్కడ బస్సుల్లో ప్యాసింజర్స్ని తరలించడానికి ఆల్టర్నేటివ్ రూట్ అనేది వెతుక్కోవటం వాళ్ళకి చాలా కష్టమైంది. సో అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, కలెక్టరు అందరూ కూడా సమిష్టి కృషితోటి ఒక ఆల్టర్నేటివ్ రూట్ని ఫైండ్ అవుట్ చేసి ఫైనల్గా లాస్ట్ బస్సు రాత్రి 10 గంటలకు ఏమో డిస్పాచ్ చేశారు. వాళ్ళందరినీ కాజీపేట రైల్వే స్టేషన్కి తీసుకురావడం జరిగింది, మెజారిటీ ప్యాసింజర్స్ని. మిగిలిన వాళ్ళు అంటే వాళ్ళని సేఫ్ ప్లేస్లోకి తీసుకెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు డిఫరెంట్ డెస్టినేషన్కి వెళ్ళిపోయారు. సో అక్కడ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా గవర్నమెంట్ అథారిటీస్ చూసుకున్నారు. మా వాళ్ళు ఇమీడియట్గా ఒక 78 బస్సెస్ అట్లా ఆపరేట్ చేయటం వల్ల ప్రయాణికులకి కొంచెం ఇబ్బంది తప్పించగలిగాము. సో ఇప్పుడు కూడా ట్రైన్స్ క్యాన్సిల్ అయిన రూట్లో, డిమాండ్ ఉన్న రూట్లో అడిషనల్ బస్సెస్ ఆపరేట్ చేయటం జరుగుతుంది ఎక్కడైతే డిమాండ్ ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న హనుమకొండ టు హైదరాబాద్ బాగా ఉండింది, ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి మా బస్సెస్ కోసం వచ్చారు. సో అక్కడ ఆపరేషన్స్ బాగా చేశారు. ఏ రూట్లో అలాంటి డిమాండ్ ఉన్నా కానీ ఆపరేట్ చేయడానికి టీజీఎస్ఆర్టీసీ సర్వసన్నద్ధంగా ఉందండి. అండ్ ఇప్పుడు ప్రయాణికులకు ఇక్కడ ఎంజీబీఎస్కి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఆల్టర్నేట్స్ రూట్స్ ఇప్పుడు ఏమైనా ఆగిపోయినవి ఉన్నాయి, మళ్ళీ మీరు ఏమైనా కొత్త బస్సులు ఎక్స్ట్రా పెంచే అవకాశం ఉందా? ప్రస్తుతానికి ఇంతకుముందు నేను చెప్పినట్లు విజయవాడ తప్పితే ఇంకెక్కడ ఈ ఎంజీబీఎస్ నుంచి ట్రావెల్ అనుకునే వాళ్ళకి ప్రాబ్లం లేదండి. నిన్న భద్రాచలం కూడా కొంచెం ఇబ్బంది ఉంది, నిన్న ఖమ్మం రూట్ అంతా. ఈరోజు ఖమ్మం రూట్ కూడా రెస్టోర్ అయ్యింది. అండ్ ఓపీఆర్ఎస్ ఏదైతే రిజర్వేషన్స్ చేసుకుని ఉన్నారో ప్యాసింజర్స్ వాళ్ళ కోసం బస్సులు తిప్పుతూనే ఉన్నాము. ఒకవేళ నిన్న తిప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి రిఫండ్ ఇచ్చేసామండి వాళ్ళ అమౌంట్. సో ఈరోజు అంటే బయట బాగాలేదు, గవర్నమెంట్ ఆల్రెడీ అలర్ట్ చేస్తున్నట్టే మనము ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిదని మేము అనుకుంటున్నామండి. తిప్పడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఇంకా పరిస్థితి కంట్రోల్లోకి రాలేదు కాబట్టి ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిదనేది అభిప్రాయం అండి. థ్యాంక్ యూ. ఎస్, ప్రజెంట్ చూడొచ్చు మనం ఎంజీబీఎస్లో కొంత ప్రయాణికుల తాకిడి అయితే తగ్గింది. ముఖ్యంగా అతిపెద్ద బస్ స్టాండ్ అంటే మనకు రాష్ట్రంలో ఎంజీబీఎస్ ఉంటుంది. ఇక్కడ నుంచే దాదాపు ఆంధ్ర కావచ్చు, బెంగళూరు, చెన్నై లాంటి ప్రధాన నగరాలకు బస్సులను అయితే ఆపరేట్ చేస్తుంటారు. ఈ భారీ వర్షాల కారణంగా కొంత రైళ్లు కావచ్చు, బస్సులకైతే ఇబ్బంది ఏర్పడుతోంది. ప్రయాణికులు కూడా కొంత వర్షాల నేపథ్యంలో ప్రయాణాలను కూడా వాయిదా వేసుకున్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా అయితే 2000కు పైగా ఇక్కడ నుంచి డైలీ ఆపరేట్ చేస్తుంటారు. ప్రధానంగా అయితే ఇటు ఏపీకి వెళ్ళే విజయవాడ, హైదరాబాద్ రూట్లో అయితే కంప్లీట్గా సర్వీసులన్నీ కూడా ఆపేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఎఫెక్టెడ్ అయిన జిల్లాలు ఖమ్మం కావచ్చు, వరంగల్, మహబూబాద్ లాంటి ప్రధాన ఏరియాలకైతే కొంత ఆలస్యమైనా కూడా సర్వీసులను నడుపుతున్నట్టు ఇప్పుడు అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే వాగులు, వంకలు, రోడ్లపైన వాటర్ నిలిచిపోయి ఉన్న రూట్లలో కొంత ఆర్టీసీ బస్సులని నెమ్మదిగా తిప్పుతున్నట్టు కూడా చెప్తున్నారు. మొత్తంగా అయితే రాష్ట్ర
వ్యాప్తంగా ఆర్టీసీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని, ముఖ్యంగా రైల్లో క్యాన్సిల్ అయిన ప్రధాన రూట్లలో డిమాండ్కు తగ్గట్టుగా అదనపు బస్సులను కూడా నడుపుతామని అధికారులు అయితే చెప్తున్నారు. ప్రజెంట్ ఇటు విజయవాడ హైదరాబాద్కు సంబంధించి డిమాండ్ వస్తున్నప్పటికీ కూడా ఆ సర్వీసులు ఆగిపోవడంతో ఆల్టర్నేట్ రూట్లో అయితే ఆర్టీసీ బస్సులను తిప్పుతున్నట్టు కూడా ఇటు ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ప్రజెంట్ ఎంజీబీఎస్లో పబ్లిక్ రద్దీ బస్సుల సర్వీసులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.